విశాఖ గాజువాక విశాఖ ఉక్కు శంకుస్థాపన చేసిన రోజు భూములు ఇచ్చిన నిర్వాసితులకు చీకటి రోజు. నిర్వాసిత నాయకుడు పీతాని భాస్కర్ నేడు ఫౌండేషన్ డే సందర్భంగా నిర్వాసితులు బ్లాక్ దుస్తులు వేసుకుని స్మృత్యాంజలి వద్ద నిరసన. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇల్లు భూములు త్యాగం చేసి నేటికి న్యాయం జరగక నిరసన గలం వినిపిస్తున్నాం. మా నుంచి భూములు తీసుకుని 48 ఏళ్లు గడిచినా ఇంకా 8,500 మందికి ఉపాధి కల్పించని యాజమాన్యం, పండించుకునేందుకు భూములు లేక చేసేందుకు పని లేక మేము మా తల్లులు ఇదే టౌన్షిప్లో కూలి పనులు పాచి పనులు చేసుకుంటున్నాం. పాలకులు స్టీల్ యాజమాన్యం మా గోడును వినిపించుకోకుండా మాకు అన్యాయం చేస్తున్నారు. నిర్వాసితుల సమస్య పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ఎన్నో ఏళ్లుగా మాకు న్యాయం చెయ్యండి అని ప్రార్థిస్తున్నా పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా న్యాయమైన కోరికను ఎప్పటికైనా తీర్చండి లేదా మా భూములు మాకు ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ 32 మంది అమర వీరులకు, స్టీల్ ప్లాంట్ 32 మంది అమర వీరులకు, అమర వీరులకు. నమస్కారం అండి. ఏదైతే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే సందర్భంగా మరి స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన నిర్వాసితులైన మేము నేటికి 48 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పరిష్కారం జరగక 8,500 మంది నిర్వాసితులు ఎదురు చూస్తున్నాం. మరి అందులో భాగంగా మరి ప్రతి ఏటా ఫౌండేషన్ డే రోజు మరి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ, స్టీల్ ప్లాంట్ అధికారులు కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ స్టీల్ ప్లాంట్ నుండి వచ్చే నిధులతో సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం. కానీ ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన రైతులు మాత్రం మేము గత 8-10 సంవత్సరాలు పెట్టి మాకు బ్లాక్ డేగా మేము ప్రకటించుకొని మేము ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే రోజున మరి అలాగా నల్ల చొక్కాలు వేసుకొని బ్లాక్ డేగా మేము ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటున్నాం అంటే ఈ యొక్క బ్లాక్ డే అని మరి భూములు ఇచ్చిన నిర్వాసితులు ఎవరికి కూడా పరిష్కార మార్గం జరగలేదు కాబట్టి మరి అందరికీ కూడా నిర్వాసితులందరికీ సంపూర్ణమైన న్యాయం చేసే బాధ్యత మరి ప్రభుత్వాల మీద, యాజమాన్యం మీద ఉంది కాబట్టి మరి ఈ రోజుకి కూడా ఇంకా పరిష్కార మార్గం చేయలేదు కాబట్టి అందుకోసం మరి స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే రోజు మరి అది సంబరాల రోజు అయితే మా యొక్క నిర్వాసితులందరికీ చీకటి రోజుగా మేము ప్రకటించుకొని మరి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది గత కొన్నేళ్ళుగా. మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, యాజమాన్యం కానీ స్పందించకపోతే ఈ బ్లాక్ డేని మరి భవిష్యత్తులో ఈ స్టీల్ ప్లాంట్ మీద కానీ, ఈ ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయక పార్టీల మీద కానీ తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు, అనేక సభలు, ధర్నాలు వేలాది మంది నిర్వాసిత కుటుంబాలతో చేస్తున్నాం. కానీ ఇప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం నుండి కానీ మాట్లాడకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించి నిర్వాసితులపై ఎప్పటి నుండి ఉన్నటువంటి నిర్వాస సమస్యను కానీ పరిష్కరించకపోతే ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా మార్చి కలవేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేము ఫౌండేషన్ డే రోజు మా నిర్వాసితులందరూ కూడా చాలా చీకటి రోజు నిజంగా చెప్పాలంటే. భూములు ఇచ్చాం, ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పడింది, ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ భూములు ఇచ్చిన నిర్వాసితులు ఈరోజు ఇదే ఫ్యాక్టరీలో మేము, మా తల్లులు, మేము అందరూ పాస్ పనులు చేసుకుని బతుకుతున్నాం. అందుకోసం మేమేం చెప్తున్నాం అంటే ఇప్పటికైనా మమ్మల్ని అందరినీ గుర్తించి నిర్వాసితులందరికీ శాశ్వత పరిష్కారం చేసే చూడాలని, లేని పక్షంలో దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చి నిర్వాసితులందరూ కూడా కుటుంబ సభ్యులతో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా మార్చిన త్వరలోనే దీన్ని మేము ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఫౌండేషన్ డే సందర్భంగా మేమందరం నిర్వాసితులందరినీ కూడా చీకటి రోజుగా గుర్తించి మేము ఈరోజు బ్లాక్ డే అనే కార్యక్రమం రూపొందించు, అలాగే ఈ ప్లాంట్కి 32 మంది ప్రాణత్యాగాలు చేశారు, వాళ్ళకి కూడా మేము శ్రద్ధాంజలి నర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖ గాజువాక విశాఖ డైరీ పెంచిన పాల ధరలను రద్దు చేయాలి. విశాఖ డైరీ అవినీతిపై విచారణ పూర్తి చేయాలని, విశాఖ డైరీ అవినీతిపై సభా సంఘం విచారణ వేగవంతం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్లో ధర్నా. విశాఖ డైరీ యాజమాన్యంపై కోర్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పెంచిన పాలదారులంతా రద్దు చేయాలి. విశాఖ డైరీలో పెంచిన పాలదారులంతా రద్దు చేయాలి. విశాఖ డైరీ యాజమాన్యం
యాజమాన్యంపై కోర్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. విశాఖ డైరీ యాజమాన్యం 2 నెలలకు ఒకసారి ₹10 పావలా అని పెంచుతూ ఈరోజు ఒక్కొక్క ప్యాకెట్ మీద ₹1 పెంచడం జరిగింది. కొన్ని ప్యాకెట్కి అయితే ₹3 పెంచడం జరిగింది. ఈ రకంగా పెంచడం చాలా దుర్మార్గం. ఈరోజు చంటి పిల్లలు కానీ, అలాగే గర్భిణీ స్త్రీలు కానీ, అలాగే ముసలివారు కానీ వీళ్ళందరూ కూడా పాలలు తాగడం వల్ల ఆరోగ్యం కాపాడుకోగలుగుతున్నారు. ఇప్పటికే మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన గాజువాకలో కానీ పోషక పదార్థాలు తిండక అనేక రకాల రోగాలకి గురవుతున్నారు. అదే ఈరోజు ఏదైతే పాలు ఉన్నాయో పాలలో పోషక విలువలు ఉంటాయి. అందులోని డీటీ ఏటీ అన్ని రకాలైన పోషక విలువలు ఉన్న పాలల్ని ఈరోజు వ్యాపార పరంగా ఈరోజు చూస్తున్నారు. ప్రతి నెలకి 2 నెలలకు కూడా ఎవరు తెలియకుండా పెంచేస్తున్నారు. ఇప్పుడు చాలా దారుణంగా ప్రతి ప్రాజెక్టు మీద ₹2 పెంచడం జరిగింది. చాలా అన్యాయం. అలాగే ఏదైతే ఈ విశాఖ డైరీ యాజమాన్యం ఉందో సంవత్సరానికి 4 కోట్లు సంపాదిస్తున్నారండి. ఈ 4 కోట్లు సరిపోవంట. ఆయనకి 20 కోట్లు 30 కోట్లు వస్తేనంట ఆదాయం అంట. అలాగే ఏదైతే కార్మికులు జీతాలు పెంచండి అని అడిగితే 300 మంది కార్మికులు నిర్దాక్ష్యంగా తీసాడు. అలాగే ఏదైతే ఈ జీతాలు పెంచిన జీతాలు కూడా ఇవ్వకుండా రోజుకి ₹300-400 విశాఖ డైరీ యాజమాన్యం ఎవరిస్తుంది. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు విశాఖ డైరీ యాజమాన్యం చేస్తున్న అవినీతి మీద కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న పనుల మీద కానీ ఎటువంటి చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు స్థానిక ఎమ్మెల్యే నడుస్తున్నారు. ఏంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విశాఖ డైరీ యాజమాన్యం చర్య తీసుకుంటాం, విశాఖ డైరీ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని ఏదైతే అవినీతిని రూపుమాపుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఈరోజు ఎటువంటి చర్య తీసుకోకుండా యాజమాన్యానికి అమ్ముడిపోయారు. అదేవిధంగా విశాఖ డైరీ యాజమాన్యం దుర్మార్గంగా ఎన్నికల్లోనే అధికారం వచ్చే ముందు ఏ పార్టీ ఉందో ఆ పార్టీలోకి ఉండి ఇప్పుడు బీజేపీకి వెళ్ళిపోయి మొత్తం ఏదైతే ఈ వ్యవహారం ఉందో ఈ రకంగా ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఆనంద్ దుర్మార్గంగా ఏ పార్టీ అధికారులు ఆ పార్టీలోకి వెళ్ళిపోయి మొత్తం విశాఖ డైరీ మొత్తం అంతా ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్న రైతులకి అలాగే వినియోగదారులకి మొత్తం అందరికి కూడా ద్రోహం చేస్తూ ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం వెంటనే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో అన్ని చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఫార్మా ప్రమాదాలపై సమగ్ర విచారణ చేయాలి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, సిఐటియు డిమాండ్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఇన్నోవేర్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మంగళవారం రాత్రి అమోనియా గ్యాస్ సిలిండర్ పేలడంతో బి అజయ్ కుమార్ అనే 23 సంవత్సరాల ఫార్మాసిస్ట్ మరణించారు. షిఫ్ట్ ఇన్ఛార్జ్ జె పోతురాజు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 6న నక్కపల్లి హెడ్రో డ్రగ్స్ కంపెనీలో స్లాబ్ కూలీ అసిస్టెంట్ మేనేజర్ బి చిరంజీవి మరణించారు. సీనియర్ మేనేజర్ మస్తాన్ వల్లి తీవ్ర గాయాలతో నేటికి చికిత్స పొందుతున్నారు. తరచూ ఫార్మా కంపెనీలు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఫార్మా ప్రమాదాలను అరికడతామని తరచూ యాజమాన్యాలు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లతో సమావేశాలు జరుగుతున్నా ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ని తనిఖీలకు వెళ్లకుండా కట్టడి చేయడం, ఆన్లైన్లోనే చెప్పిన కంపెనీలకు తనిఖీలకు వెళ్లాలని నిబంధనలు పెట్టడంతోని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు కంపెనీలలో తనిఖీలు ఉండడం లేదు. కంపెనీ యాజమాన్యాలు లాభాలే పరమావధిగా నైపుణ్యం లేని కార్మికులను నియమించడం, సంబంధం లేని పనులు ఇతరులకు అప్పగించడం వంటి చోట్ల ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమలో నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఈరోజు ఇన్నోవేర్ అనే ల్యాబ్ పరిశ్రమలో SEZలో జరిగినటువంటి ప్రమాదాన్ని మనం పరిశీలించినట్లయితే పూర్తిగా భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం మనకు కనబడతా ఉంది. ఏదైతే నైట్రోజన్ గ్యాస్ ఉందో ఈ గ్యాస్ సిలిండర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందినటువంటి పరిస్థితి. అంటే గ్యాస్ సిలిండర్ని భద్రపరిచే పద్ధతి కానీ ప్రొడక్షన్ జరుగుతున్నటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ఈ రకమైనటువంటి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. మొన్న పరిశీలించినట్లయితే ఎట్రో పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం పూర్తిగా యాజమాన్యం యొక్క అత్యంత నిర్లక్ష్యం మనకి బయటపడతా ఉంది. యాజమాన్యం పర్యవేక్షణ లేకపోవడం, ఎందుకంటే స్లాబ్ కూలిపోవడం అంటే స్లాబ్ పెచ్చులు ఊరుతున్నట్లుగా కనీసం కనబడుతూ ఉంటుంది, కానీ దాన్ని కూడా రిపేర్ చేయకపోవడం వల్ల ఈ రకంగా ఒక మేనేజర్ మృతి చెందడం, మరో అసిస్టెంట్ మేనేజర్ గాయాలకు గురవడం, దీన్ని ఏ రకంగా చూడాలా అనేటువంటి మేము అడుగుతా ఉన్నాం. మరోవైపు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని మనం ఇప్పుడు మరి చూడవచ్చు. ఎందుకంటే యాజమాన్యం వైద్యం జరుగుతున్నటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా,
ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం, మరోవైపు ఏదైతే నష్టపరిహారం ఎంత ఇచ్చారు అనేటువంటిది తేటతెల్లం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ముద్దడికి ₹1 నష్టపరిహారం చెల్లించండి, పరిశ్రమ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి. పరిశ్రమ యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం నిత్యం ప్రమాదాల నిలయంలో మారుతూ ఉంది. అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు ఫార్మా పరిశ్రమలు విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే ఏదైతే రసాయనాలు ఉన్నాయి, రసాయనాలని పర్యవేక్షించడం కానీ, రసాయనాల సమతుల్యతను చూడడం కానీ, ఉష్ణోగ్రతని పరిశీలించడం కానీ, ఇవన్నీ కూడా పర్యవేక్షించవలసినటువంటి సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా పరిశ్రమల్లో దానికోసం నిధులు ఖర్చు పెట్టడం దండగాని యాజమాన్యాల లాభాలే పరమాత్యంగా వ్యవహరించి ఏదైతే భద్రత ఉందో భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. జిల్లా కలెక్టరు వెంటనే చర్యలు చేపట్టండి. అనేక సార్లు ఐఫార్ కమిటీలు అంటున్నారు, ఉన్నత స్థాయి కమిటీలు వేస్తున్నారు. ఆ నివేదికలు బుట్టదాకాలు అవుతూ ఉన్నాయి. వస్తా మిశ్రా వేసినటువంటి కమిటీ ఇప్పుడు నివేదిక ఇప్పుడు కూడా రాలేదు. ఏదైతే ఎస్ఎల్సీ ఫార్మాలో 17 మంది మృతి చెందితే ఆ కమిటీ యొక్క నివేదిక ఈ రోజుకి బయటపడలేదు. అంటే ఈ రకంగా ఫార్మా పరిశ్రమల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందుతూ ఉన్నారు, వందల సంఖ్యలో కార్మికులు గాయపడుతూ ఉన్నారు. అనేక ప్రమాదాలు యాజమాన్యాలు బయటకు కూడా చెప్పడం లేదు. అంటే యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం జరిగిన ప్రమాదాల మీద సమగ్రమైన విచారణ చేయండి. సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రతి పరిశ్రమని ప్రతి 6 నెలలకి ఆడిట్ జరిగేటట్లుగా చేయాలా. ఆ రకంగా సేఫ్టీ ఆడిట్ జరిగినప్పుడే పరిశ్రమల్లో కార్మికులకి కనీస భద్రత అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది సిఐటి అభిప్రాయపడతా ఉంది. ఇప్పటికైనా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని సిఐటి హెచ్చరిక చేస్తాం. విశాఖ డైరీ పాల ధరల పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలిలో నిరసన చేపట్టారు. పెంచిన ధరలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు జగ్గు నాయుడు, రాంబాబు మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపడం విశాఖ డైరీ యాజమాన్యానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ గారికి లాభాలు తీరినట్లేదు. లీటర్ పాల మీద ₹2 ధర పెంచేశాడు. గత 9 నెలల్లో ఇది రెండోసారి. గతంలో ₹2 ఇప్పుడు ₹2.4 పెంచేశాడు. ఇదే మనిషి 2025 సెప్టెంబర్లో మీటింగ్ పెట్టి విశాఖ డైరీ 2025లో ₹8.5 కోట్ల లాభాలు ఆర్జించిందని చెప్పని ఆయనే స్వయంగా ప్రకటించాడు. అసలు లాభాల కారణం ఎవరు? రైతులు, కార్మికులు, వినియోగదారులు. ఈ లాభాలు వాళ్ళకి వాటా ఇవ్వాలి. కానీ చేసింది ఏంటి? లాభాలు తెచ్చిపెట్టినటువంటి రైతులతో పాల ధర తగ్గించేశాడు, కార్మికులతో ఉన్న జీతాలు తగ్గించేశాడు, వినియోగదారు ప్రజల మీద భారాలు వేశాడు. ఈ విధంగా ముప్పేట దోపిడీ చేసి ఆనంద్ కుమార్ హాస్పిటల్ తెచ్చుకుంటున్నాడు. ఆయన కుటుంబం వంద బాధ్యతలు భాగభాగ్యాలు వేస్తున్నారు, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ₹100 కోట్ల ప్రజల సొమ్ము లూటీ చేశాడని చెప్పని ఫోటో ప్రభుత్వం వచ్చిన తర్వాత సభా సంఘం వేశారు. వెంటనే ఫోటోలో భాగస్వామైనటువంటి బీజేపీలో చేరిపోయాయన. అంతే, గప్తుప్పు అయిపోయింది. ఎటువంటి విచారణ జరగడం లేదు. ఎక్కడ దొంగలు అక్కడే గప్తుప్పు అన్నట్టు విచారణ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు గారిని అడుగుతున్నాం, మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నటువంటి ఈ దోపిడీదారుల పక్షాన్ని నిలబడతారా, ప్రజల పక్షాన్ని నిలబడతారా తెలుసుకోండి. ఆనంద్ కుమారు ప్రజల సొమ్ముని లూటు చేసి తన లోపాలని, తన అవినీతిని కప్పించుకోవడం కోసం పైన ₹1 కోట్ల లంచాలు కడుతున్నాడు. ఆ లంచాల కోసం ప్రజలు మీరు నాశనం చేస్తారా, భారాలు వేస్తారని చెప్పని ఫోటో ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఏమాత్రం మీకు నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆడారి ఆనంద్ కుమార్ మీద వేసినటువంటి సభా సంఘాన్ని ఎంక్వైరీని వేగవంతం చేయండి. వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి. పెంచినటువంటి పాల ధరలు వెంటనే రద్దు చేయించండి. రైతులకి, కార్మికులకి ద్రోహం చేస్తున్నటువంటి ఆనంద్ కుమార్ చర్యలు చేపట్టండి. అదేవిధంగా కంపెనీ యాక్ట్ నుండి సహకార చట్టంలోకి విశాఖ డైరీ తీసుకునే చర్యలు చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆనంద్ కుమార్ ద్రోహంలో ఈ కుటుంబ ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందని చెప్పని ప్రజలు నమ్ముతారని చెప్పి చెప్పదలుచుకున్నాం. విశాఖ స్టీల్ కార్మికులకు వార్నింగ్ లెటర్స్ నిర్ణయాన్ని ఉక్కు యాజమాన్యం ఉపసంహరించుకోవాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు నగరం
స్మృత్యుంజలి పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 142 మందికి వార్నింగ్ లెటర్లు ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయం చేసింది. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడం లాంటి నేషనల్ డిమాండ్స్ మీద సమ్మెకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 2007 జీతాలు తీసుకుంటా ఉన్నాం. ఆ జీతాల్లో కూడా ప్రొడక్షన్తో లింక్ పెట్టి జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇది తప్పు అని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ చివాట్లు పెట్టినా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. యూనియన్లతో కానీ ఎవరితో సంబంధం లేకుండా హెచ్ఆర్ఏ తీసేశారు, ఇన్సెంటివ్లు తీసేశారు. అనేక వెల్ఫేర్ మెన్స్ కట్ చేసినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో రోజు రోజుకి రికార్డులు తీస్తూ ఉత్పత్తిలో కొత్త పొందులు దొక్కుతూ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడింది విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మిక వర్గం. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది పాల్గొన్న సమ్మెలో కొద్దిమంది మాత్రం సింబాలిక్గా నాయకులు పాల్గొంటే ఉత్పత్తికి ఏమాత్రం ఆటంకం కలగకపోయినా నువ్వు లెటర్లు ఇస్తానంటా ఉన్నావు. ఏమైనా పాకిస్తాన్లో ఉన్నావా? మేము ఇండియాలోనే ఉన్నాం. ఢిల్లీ నుంచి ఆదేశాలని చెప్తా ఉన్నావు నువ్వు. ఢిల్లీ నుంచి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయా? తమిళనాడుకి పోవా? కర్ణాటకలో ఉన్న స్టీల్ ప్లాంట్కి పోదా? ఒడిశాలో ఉన్న స్టీల్ ప్లాంటు, ఛత్తీస్గఢ్లో ఉన్న స్టీల్ ప్లాంటు, జార్ఖండ్లో ఉన్న స్టీల్ ప్లాంటు, బెంగాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ వర్తించవు ఇవి? అండ్ ఆంధ్ర ప్రజలు ఏమైనా అమాయకులా? లేకపోతే రాజకీయ పార్టీలని ప్రజాప్రతినిధులను అమాయకులు అనుకుంటా ఉన్నావా? కాబట్టి నీ ఇష్టమైన రాజ్యం వెళ్తానంటే కూరని చెప్పేసి హెచ్చరిక చేయడం కోసం ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టాం. నీ లెటర్లు ఏమి మమ్మల్ని తాడే చెప్పులతో బెదిరించలేవు. ఈ లెటర్లు అడ్డం పెట్టుకుని మమ్మల్ని బెదిరించి షోకాజ్ చార్జీలని చెప్తూ నువ్వు పబ్బం గడుపుకోవాలనుకుంటే మటుకు నీ అంతు చూస్తాం తప్ప మేము తగ్గేది లేదు. ఆ లెటర్లు విత్డ్రా చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో నేడు ఎస్పీ అమిత్ బర్ధార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ పిఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ పార్టీలో గతంలో అబూజ్ మాడ్ ఏరియాలో పనిచేసిన వాళ్ళు కడతి హిడిమే అలియాస్ అంజు ఎంఐ డివిసిఎం ర్యాంక్లో పనిచేసిన మాడ్ ఏరియా కమిటీలో ఈ అమ్మాయితో సహా భీమా అలియాస్ మనీష్ అతను కూడా ఏసీఎం ర్యాంక్లో మాడ్ ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. ఈ ఆపరేషన్ కగార్లో జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ తరపున సిఆర్పిఎఫ్ ఫోర్సెస్తో జరుగుతున్నాయి కూమింగ్ ఆపరేషన్స్. అదేవిధంగా అన్ని చోట్ల సిఆర్పిఎఫ్ క్యాంప్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆల్రెడీ నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి మంత్లో కూడా ఎక్కువ సరెండర్ అయిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా మన దగ్గరికి వచ్చి సరెండర్ అవుతున్నాయి. దాంట్లో ఈ అంజు డీసీఎం ర్యాంక్ మావోయిస్ట్ కార్డర్లో పనిచేసిన ఈ అంజు 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ చేసిన. అదేవిధంగా మనీష్ కూడా ఒక ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసేవారు. వాళ్ళిద్దరూ వాళ్ళ యంగ్ ఏజ్లో మావోయిస్ట్ పార్టీలో వెళ్ళి వాళ్ళకి ఫోర్స్ఫుల్ ఇండక్షన్ జరిగినాయి అది చెప్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి రాలేకపోయారు. ఇప్పుడు ఆ ఏరియాలో కొద్ది శాంతి భద్రత వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేస్తున్నారు. ముఖ్యమైన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కారణం ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్న రీహాబిలిటేషన్ పాలసీ, అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో వాళ్ళకి ఇష్టమైన ఆపర్చునిటీస్ని ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉంది. దీని కారణం వాళ్ళు మనకి వచ్చారు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీని వదిలేసేదానికి కారణం మిగతా మావోయిస్ట్ ఇంతకుముందు మనం చెప్పిన అదే రీజన్ వాళ్ళు కూడా చెప్తున్నారు దట్ ఎక్కువ డిస్క్రిమినేషన్ జరిగిన. అదేవిధంగా ఒక చిన్న
ఏయూలో రాత్రి ఉద్రిక్తత. అసలేం జరిగింది? ఆంధ్ర యూనివర్సిటీలో 2 రోజులుగా ఆర్ఎస్ఎస్కి చెందిన కొందరు వాలీబాల్ మైదానంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బయట వ్యక్తులు యూనివర్సిటీలో వస్తున్నారంటూ వీసీకి ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం కూడా ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులకు ఇదే విషయంలో వివాదం. మతపరమైన కార్యకలాపాలకు వేదికగా మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే యూనివర్సిటీ ఉపకులపతికి వినతి పత్రం అందజేసినప్పటికీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్కు చెందిన బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థుల మధ్య మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలను ప్రశ్నించిన విద్యార్థులపై దాడి జరగడంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రశాంతమైన విద్యా వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే రేపటి నుంచి యూనివర్సిటీ విద్యార్థులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై విశాఖపట్నంలో రాజకీయ విద్యార్థి వర్గాల్లో చర్చ మొదలైంది. గొడవ చేసిన వెళ్ళిపోయారు సార్. గొడవ చేసిన వెళ్ళిపోయారు సార్. పిడుగుతులు కొట్టి గుర్తుగా వెళ్ళిపోయారు సార్. కాళ్ళతో తల్లిన వాళ్ళు వెళ్ళిపోయారు సార్. పిడుగుతులు కొద్దిగా వెళ్ళిపోయారు సార్. ఏం చేస్తున్నారండి? చూస్తున్నారేంటి సార్? చూస్తున్నారేంటి? యూనివర్సిటీ అందరూ ఇగో సెకండ్ పర్సన్ తీసుకుని వచ్చారు. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీలో మతపరమైన ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నించడం సిగ్గు. యూనివర్సిటీలో మతపరమైన ఘర్షణలు తేడం యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. బీసీ తక్షణమే స్పందించాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. మతపరమైన సంఘటనలు యూనివర్సిటీ చేయడమా సిగ్గు. మతపరమైన అంశాలను యూనివర్సిటీ చేయడమా సిగ్గు. బీసీ స్పందించకపోవడం సిగ్గు. యూనివర్సిటీని భ్రష్టు పట్టించడం సిగ్గు. డౌన్ RSS.